మన జీవితంలో కొన్ని గొంతులుంటాయండి. అవి కేవలం పాటలు కాదు, అవి మనతోనే ఉంటాయి. మన నవ్వుల్లో, కన్నీళ్లలో, మన జ్ఞాపకాల్లో. అలాంటి ఒక అమరమైన స్వరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది. ఆయన కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, మన సంస్కృతిలో ఒక విడదీరాని భాగం. మరి ఈ ప్రశ్న గురించి ఆలోచించారా ఎప్పుడైనా? అసలు ఎలా సాధ్యమిది? ఒకే ఒక్క గొంతు దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను ఎలా శాసించగలిగింది? పదండి, ఘంటసాలగారి ప్రస్థానంలోకి ఒకసారి తొంగిచూద్దాం. సరే, మరి ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకుందామా? ఇది కేవలం టాలెంట్ గురించిన కథ కాదు, ఎదురైన ప్రతి అడ్డంకిని ఎదుర్కొని నిలిచిన ఒక ఉక్కు సంకల్పం కథ. 1922 కృష్ణా జిల్లాలోని చౌటిపల్లి అనే ఒక చిన్న ఊరు. అక్కడే ఈ ప్రయాణం మొదలైంది. నిజానికి సంగీతమైన రక్తంలోనే ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా గాయకుడే. కాని విధి చిన్న వయసులోనే తండ్రిని దూరం చేసింది. అయినా సరే సంగీతం మీదున్న పిచ్చి ఆయన్ని విజయనగరం మ్యూజిక్ కాలేజ్ వరకు లాకెళ్ళింది. కాని ఆ ప్రయాణం అనుకున్నంత సులువుగా లేదు. పొట్టకూటు కోసం, అంటే కడుపు నింపుకోవడం కోసం భిక్షాటన కూడా చెయ్యాల్సి వచ్చిందంటే ఆలోచించండి. కాని సంగీతం నేర్చుకోవాలన్న తపన ముందు ఆకలి కూడా చిన్నబోయింది. ఆ పట్టుదలే ఆయన్ని అంత పెద్ద శిఖరానికి చేర్చింది. సంగీతంలో పట్టు సాధించాక ఇక ఆయన దృష్టి సినిమా ప్రపంచం మీద పడింది. తన గొంతుని నలుగురికి వినిపించాలి కదా. కాని ఇక్కడ కూడా దారెంత తేలిగ్గా ఏమీ లేదు. చూడండి, సక్సెస్ అనేది ఎవరికీ రాత్రికి రాత్రే రాదు. ఘంటసాలగారికి కూడా అంతే. మొదట్లో చిన్న చిన్న ప్రైవేట్ రికార్డింగ్స్, రేడియోలో పాటలు, ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో కోరస్లో ఒకరిగా పాడటం, చిన్న చిన్న పాత్రలు వేయడం, అలా అంచెలంచెలుగా ఎదిగారన్మాట. కాని ఎక్కువ కాలం పట్టలేదు. ఆ గొంతు, ఆ గంభీరమైన స్వరం తెలుగు సినిమా సంగీతం రూపురేఖలనే మార్చేసింది. అది కేవలం ఒక సింగర్ సక్సెస్ కాదు, మన సినిమా మ్యూజిక్కే ఒక కొత్త ఐడెంటిటీ దొరికిన క్షణమది. చాలామందికి తెలియని విషయమేంటంటే, ఘంటసాలగారు కేవలం గొప్ప గాయకుడే కాదు, ఆయనొక అద్భుతమైన సంగీత దర్శకుడుగూడా. ఒకవైపు తన గొంతుతో పాటలకి ప్రాణం పోసేవారు, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్గా క్లాసికల్ మ్యూజిక్ని, పాపులర్ స్టైల్స్ని కలిపి ఒక కొత్త ట్రెండ్ని సృష్టించారు. ఆయన ప్రతిభకు ప్రజలు ఫిదా అయిపోయారు. అందుకే ప్రేమతో, గౌరవంతో ఆయనకు గానగంధర్వుడు అని బిరుదిచ్చారు. అంటే స్వర్గం నుంచి పాట పాడటానికి భూమిమీదుకు వచ్చిన దేవగాయకుడు అని అర్థం. వావ్! ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి? సరే, పాటలు, బిడుదులు ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఆయన మనకిచ్చిన వారసత్వం ఏంటి? దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన మన సంస్కృతిపై వేసిన ముద్ర నిజంగా చెరగనిది. 10,000 నమ్మగలరా? 10,000కు పైగా పాటలు పాడారు. ఒకే ఒక్క జీవితంలో ఇన్ని పాటలు. ఇది ఆయన శ్రమకు, సంగీతం పట్ల ఆయనకున్న డెడికేషన్కి నిలువెత్తు నిదర్శనం. అంతేకాదండోయ్, ఆయన గొంతు కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, చివరికి హిందీలో కూడా పాడి దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుల్ని గెలుచుకున్నారు. ఆయన వారసత్వం కేవలం పాటల్లోనే కాదు, మనమిచ్చే గౌరవంలో కూడా కనిపిస్తుంది. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. అభిమానులు ప్రేమతో ఆయన విగ్రహాలు కట్టించుకున్నారు. ఇప్పటికీ ప్రతి ఏటా ఆయన పుట్టినరోజున, వర్ధంతినాడు ఆయన్ను తలుచుకుంటూనే ఉంటాం. సినిమా పాటలు ఒక ఎత్తైతే, ఆయన గొంతులో పలికిన భగవద్గీత మరో ఎత్తు. అది ప్రతి తెలుగు ఇంటిలో ఒక ఆధ్యాత్మిక దీపంలా వెలిగింది. ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉదయాన్నే వినిపించేది ఆయన స్వరమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన జీవితాల్లో ఆయన ప్రభావం ఎంత లోతుగా ఉందో. ఇదంతా గతం. మరి వర్తమాన సంగతేంటి? ఆయన కథని, ఆ స్ఫూర్తిని ఈ తరం వాళ్లక్కూడా తెలియజేయాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన జీవితం కేవలం ఒకరి కథ కాదు, అది పట్టుదలకి, సంకల్పానికి ఒక పాఠం. ఎన్ని తరాలు మారినా సరే ఆయన కథ ఎప్పటికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్. మరి ఆ అద్భుతమైన పాటల వెనుక ఉన్న ఆ మనిషి కథని, ఆయన పడిన కష్టాల్ని, సాధించిన విజయాలని కళ్ళారా వెండితెరపై చూసేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఆ గానగంధర్వుని అద్భుతమైన జీవిత ప్రయాణం త్వరలోనే సినిమా రూపంలో మన ముందుకు రాబోతోంది. డేట్ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 12, 2025. ఆ దివ్యస్వరం వెనుక ఉన్న మనిషి కథను తెలుసుకునే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి.